ఇలాంటివన్నీ అక్కడ పోస్టర్లు వేసేయాలి ఇలా అరాచకాలన్నీ. అప్పుడేమవుద్దంటే అది చూడగానే గుండె జల్లుమంటుంది. అమ్మని అమ్మాయి ఇదిరా బాబు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వివరాలు ఇలాంటివన్నీ అసలు కప్పెట్టేయాలి. జన్మదిన శుభాకాంక్షలు ఇంత మొఖాలు వేసుకుని పెట్టుకుంటాం, అది అనవసరం. ప్రజలు గుర్తుపెట్టుకుంటారా? రాష్ట్రానికి రావాలంటే ఈ పోస్టర్లు ఏంట్రా బాబు అని చెప్పి ఎవరన్నా భయపడాలా? మీకు వాళ్ళెవరు రాకుండా ఉంటానికి కాకులు రాకుండా, ఈ కోతులు రాకుండా పెద్ద సింపాంజీని పెడుతున్నారు కదా, నరవానరాన్ని అలా పెట్టేవండి ఇవన్నీ నేను చెప్తాం. ప్రజలకు అనుక్షణం గుర్తు చేయాలి ఆ చీకటి రోజుల్ని. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన పరిస్థితి అండి. ఈ విషయం మీరు ఇప్పుడే చెప్పలేదు, చాలా రోజుల కిందట చెప్పారు ఈ విషయాలు. ఇది రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితి అండి. ఇక్కడ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి కూడా బలహీనుడేం కాదు, అతను తగినంత బలం ఉంది. ఇక్కడ మానసికంగా వైకల్యం ఉన్నవాళ్ళు, ప్రజల పట్ల బాధ్యతనే తోటివారి పట్ల సోదరభావం లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఇక కులం, మతం, ప్రాంతం, మన స్నేహితులు ఉంటారు ఆ కులంలో అని తెలిసి కూడా ఆ కులం మీద దాడి చేయటం, ఒక కులం అని కాదు, అష్టం ఆ టైంకి ఏం దొరుకుతుంది. అంటే ప్రజలు ఒకవేళ అలాంటి పోస్టర్లు వేయకపోతే మర్చిపోతారేమో మీరు అనుకుంటున్నారు? మర్చిపోతారు. మీరు ఎందుకు మర్చిపోరు? ప్రజలు మర్చిపోయినా కూడా అతను మాట్లాడేస్తాడు కదా ఇవాళ అరాచకం, ఆటవికం ఇదని అంటాను. తనే స్వయంగా తన స్వహస్తాలతో ఆటవిక రాజ్యాన్ని నడిపించి రక్త తర్పణం చేసి రక్తం కలిపిన అన్నం తిని అబ్బాయి నేను మజ్జిగానం తిన్నానని చెప్తున్నాడు కదా అతను. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి.